ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మో, నువ్వు మాతోనే ఉన్నందుకు చాలా థ్యాంక్స్ మిస్ అమ్మా. ఎప్పటికీ మనం అందరం ఒక్కటిగా కలిసి ఉండాలి. ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా మన పార్టీలోకి వచ్చేసారు మిస్ అమ్మ. ఇప్పుడు మనమంతా ఒక్కటే పార్టీ. నువ్వు త్వరగా కోలుకోవాలని వీళ్ళందరూ గుడికెళ్ళి ఏదో దీక్ష చేశారంటమ్మా. నీకోసం ఆశ్రమం పిల్లలు కూడా వచ్చారు. అవునా? ఎక్కడ నాన్న? హాస్పిటల్లోకి చిన్నపిల్లలు ఎందుకని నేనే పంపించేశాను బాగి. నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతగా పాపం ఆ పిల్లలు ఫుడ్ కూడా తీసుకోకుండా నీ కోసం దీక్ష చేశారంట. చేసిన మేలు ఎక్కడికి పోతుందమ్మా? మనం చేసిన మేలు మనకి తిరిగి వస్తుంది. బాగి మీద విషవాయువు ప్రయోగం చేసింది ఎవరు? ఇంకెవరు? ఆ బ్లాక్ మ్యానే. అవునమ్మా, ఎవరో బ్లాక్ మ్యాన్ వచ్చి విషవాయువు వదిలి వెళ్ళాడని అల్లుడు గారు చెప్తున్నారమ్మా. ఆ టైంలో ఇంట్లో ఎవరెవరున్నారమ్మా? నేను, అంజు, మనోహరి, యాదమ్మ ఉన్నాం నాన్న. అంజు ఆ విషవాయువు పీల్చకుండా తన నోరు మూసిపెట్టాను. అంజు నోరు ముక్కు మూసి నువ్వు ఆ విషవాయువు పీల్చుకున్నావు. ఎందుకని? ఆ టైంలో అంజు ప్రాణాల్ని కాపాడడమే ముఖ్యం అనుకున్నాను తప్ప నా గురించి ఆలోచించలేదండి. అంజును కాపాడి నువ్వు ప్రమాదంలో పడ్డావు గాని ఇంట్లో ఉన్న మనోహర్కి యాదమ్మకి ఏమీ కాలేదు. వాళ్ళెలా తప్పించుకున్నారు? ఏమో నాకు తెలియదు నాన్న. అవును, పాయిజన్ గ్యాస్ వల్ల ఇంట్లో ఉన్న అందరు ఎఫెక్ట్ అవ్వాలి కదా. నువ్వు మాత్రమే ప్రమాదంలో పడి వాళ్ళెలా ఎస్కేప్ అయ్యారు? డాడ్ వచ్చి మిమ్మల్ని సేవ్ చేశానని చెప్పారు. అప్పటి వరకు వాళ్ళేం చేస్తున్నట్టు? వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో ఉండి పాయిజన్ గ్యాస్ పీల్చుకోకుండా ముక్కు నోరు మూసుకున్నారేమో. మనోహరి అంటే యాదమ్మ మాతోటే ఇంట్లో ఉన్నా మమ్మల్ని సేవ్ చేయడానికి ఎందుకు ట్రై చేయలేదు? ఇందులో ఏదో మర్మం ఉంది. బ్లాక్ మ్యాన్ పేరును అడ్డం పెట్టుకుని ఇది ఎవరో చేసిన దాడిలా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఏం చేస్తాం? పద వెళ్దాం. మనోహరి, ఎక్కడికి వెళ్తున్నారు? అమర్, అది బాగీకి క్యూర్ అయింది కదా, దేవుడికి దండం పెట్టుకుందామని గుడికి వెళ్తున్నాం. బ్లాక్ మ్యాన్ వచ్చి స్మోక్ అటాక్ చేసినప్పుడు ఇంట్లో నువ్వెక్కడున్నావు? అమర్, నేను ఆ టైంలో రూమ్లో ఉన్నాను. అమర్, రూమ్ క్లోజ్గా ఉండడంతో స్మోక్ నా రూమ్లోకి రాలేదు. ఆ తర్వాత బాగి అరుపులు వినిపించాయి. ఏంటా అని డోర్ తెరిచి చూస్తే అప్పటికి స్మోక్ అంతా నిండిపోయింది. అదేదో
ప్రమాదకరమైన స్మోక్లా ఉందనిపించి నేను నోరు ముక్కు మూసుకున్నాను. ఆ స్మోక్లో బాగి అంజు ఎక్కడున్నారో అసలు నాకు కనిపించలేదు అమర్. అంతే. ఆ టైంలో నువ్వెక్కడున్నావు యాదమ్మ? అది అది నేను మేడపైన ఉన్నాను సార్. నువ్వు భాగ్యకి కేర్ టేకర్గా వచ్చావు. తన పక్కన ఉండకుండా టెర్రస్ పైన ఏం చేస్తున్నావు? బట్టలు ఆరేయటానికి వెళ్ళాను సార్. ఇంట్లో నుంచి పొగొస్తుండటంతో ఏంటో అని కిందకొచ్చాను. అప్పటికే ఇల్లంతా పొగతో నిండిపోయింది. అగ్ని ప్రమాదం ఏదైనా జరిగిందేమో అనుకున్నాను. ఆ పొగల్లో నాకేది కనిపించలేదు సార్. నిన్నెప్పుడు భాగి పక్కనే ఉండమని చెప్పాను, కానీ నువ్వు ఆ పని తప్ప మిగతా పనులన్నీ చూస్తున్నావు. క్షమించండి సార్, నేను అప్పుడే పైకి వెళ్ళాను. నేను కిందుంటే ఇలా జరగనిచ్చేదాన్నే కాదు. నీకు శాలరీ ఇస్తుంది భాగ్యని సేఫ్గా చూసుకుంటావని. ఇంకొకసారి తనని వదిలిపెట్టి ఎటు వెళ్ళకు. ఎక్కడికి వెళ్ళాను సార్. అలాగే సార్. చంబా, ఆ చూపులకు అర్థమేంటి? ఇంకా అర్థం కాలేదమ్మా. మనం చెప్పింది తను నమ్మలేదు. మన మీద డౌట్ వచ్చింది. అమరేంద్రకి డౌట్ వస్తే డైరెక్ట్గా ఇంట్రాగేషన్ చేస్తాడు. ఇలా నెమ్మదిగా ఎంక్వైరీ చేయడు. నువ్వు అరుంధతమ్మ స్నేహితురాలు కదా, అందుకే నీ విషయంలో ఆచితూచి అడిగేస్తున్నాడు. నాకైతే డైరెక్ట్గా వార్నింగే ఇస్తున్నాడు అనిపిస్తుంది. బాగీ విషయంలో మనం తప్పు చేస్తున్నామని అమరేంద్ర కనిపిస్తే వార్నింగ్ ఇవ్వడు, ఏకంగా ఎన్కౌంటరే చేస్తాడు. ఇందాక వెళ్తూ వెళ్తూ తను చూసిన చూపులకి అర్థం అదే. బాగీకి ఏదైనా జరిగితే మనల్ని చంపేస్తానని చూపులతోనే చెప్పి వెళ్ళాడు. నీకు దండం పెడతాను మనోహరి, కొద్ది రోజులు ఎలాంటి ప్రయత్నాలు చెయ్యకు. ఆ అమరేంద్రకి దొరికిపోయామంటే ఆడవాళ్ళమని కూడా చూడకుండా చంపేస్తాడు. బాగీని చంపాలన్న విషయం కొన్నాళ్ళు పక్కన పెట్టు. నిన్ను చంపాలనుకుంటున్న బ్లాక్ మ్యాన్ సంగతి చూడు. బ్లాక్ మ్యాన్ సంగతి అమర్ చూసుకుంటాడు. అలా అని నువ్వు బాగీ మీద పడితే ఆ అమరేంద్ర దృష్టి నీ మీద పడుతుంది. ఆ బాగీకి ఇంకా ఈ భూమి మీద నూకలున్నాయి. తన కడుపులోని బిడ్డ కూడా చాలా శక్తివంతురాలు. నా మాట విను, లేదంటే ఇద్దరం పోతాం. దేనికైనా సమయం రావాలి మనోహరి. అప్పటి వరకు ఓపిగ్గా ఉండాలి. తొందరపడితే అంతా నాశనం అవుతుంది. ఆలోచించు, ఆ తర్వాత నీ ఇష్టం.